వెహికల్ డ్రైవ్ చేయడానికి కావాల్సిన సామర్థ్యం మీకు ఉందా లేదా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీద వెళ్తే ఒకరినొకరిని గుద్దుకుంటే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి బ్రేక్ నొక్కుతాను, నాకు నచ్చినట్టు స్టీరింగ్ తిప్పుతాను, నాకు నచ్చినట్టు బ్రేక్ గేర్ మార్చుకుంటాను, లేకపోతే నాకు నచ్చినట్టు క్లచ్ యూస్ చేస్తానంటే కుదరదు. హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ తేజ డ్రైవింగ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనం మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి తెలుసుకుందాం. మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు కార్ ఎక్కి కార్లో స్టీరింగ్ ఉంటుంది, గేర్ ఉంటుంది, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, వీటి గురించి తెలుసుకొని వీటిని ఆపరేట్ చేయడం వస్తే మనకు డ్రైవింగ్ వచ్చేసినట్టేనా? కాదు కదా. మీరు ఈ కార్ని ఎక్కడ డ్రైవ్ చేయాలి? మీరు ఈ కార్ని డ్రైవ్ చేయాల్సింది రోడ్డు మీద. సో రోడ్డు మీద మీరు వెహికల్ని డ్రైవ్ చేయాలి అంటే ఈ కార్ కంట్రోల్స్ ఒకటి తెలిస్తే సరిపోదు కదా. ఆ రోడ్లో ఏంటి, రోడ్డు మీద రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, రోడ్డు మీద మిగతా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాటి అన్నిటి గురించి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అసలు మన వెహికల్ డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్కి లేదా ఒక రోడ్ యూజర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్, డిసిప్లిన్. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీద వెళ్తే ఒకరినొకరిని గుద్దుకుంటే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్లకుండా రోడ్డు మీద కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి, కొన్ని రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. వాటిని అన్నిటినీ తెలుసుకోవడం, వాటిని ఫాలో అవ్వడమే అన్నిటికంటే ఫస్ట్ డిసిప్లిన్. అలానే సేమ్ వే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనందరికీ ఇల్లులు ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, లేకపోతే స్థలాలు, భూములు, ఇలా రకరకాలు ఉంటాయి. కానీ మీలో ఎవరికన్నా ఒక 100 మీటర్లు కానీ, ఒక 1/2 కిలోమీటర్ కానీ, 1 కిలోమీటర్ కానీ రోడ్డు ఉందా? లేదు కదా. రోడ్డు అనేది ఏ ఒక్కరి ప్రైవేట్ ప్రాపర్టీయో కాదు. స్పేస్ దొరికితే నేను వెళ్ళిపోవాలని యాటిట్యూడ్తో మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి స్లో అవ్వాల్సిన చోట, ఆగాల్సిన చోట అవసరమైతే మనం ఆగాలి, మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, ఒకరినొకరిని అడ్జస్ట్మెంట్ తోటి రోడ్డు మీద వెహికల్స్ డ్రైవ్ చేయాలి. కానీ రోడ్డు అంతా మందే అన్నట్టు మనం బిహేవ్ చేయకూడదు. అది రియాక్షన్స్. మీరు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ రియాక్షన్స్ అనేవి చాలా 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 కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇప్పుడు కార్ అంటే కొత్త, ఇప్పుడు కార్ డ్రైవింగ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ 2 వీలర్ సైకిల్ మీకు వచ్చి ఉంటుంది కదా. 2 వీలర్ మీద వెళ్తున్నారు. 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక సర్టెన్ దూరంలో మీరు ఒక స్పీడ్ బ్రేకర్ని చూశారు. ఒక స్పీడ్ బ్రేకర్ని చూసినప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు? ఒక స్పీడ్ బ్రేకర్ని మీరు చూసినప్పుడు ఏం చేస్తారు? బ్రేక్ చేస్తాం, అంతే కదా. ఇక్కడ ఒక పాయింట్ మీరు నోటీస్ చేయండి. బ్రేక్ నొక్కడం ఇంపార్టెంటా, ఎప్పుడు బ్రేక్ నొక్కామనేది ఇంపార్టెంటా? దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీడ్లో ఉన్నప్పుడు మీరు బ్రేక్ చేస్తే వెహికల్ ఆగదు. అలాగే దూరంలో ఉన్నారు, స్లోలో ఉన్నారు, అక్కడే బ్రేక్ చేసినా కూడా అనవసరంగా మీరు ముందే ఆగిపోయినట్టు. సో ఇక్కడ బ్రేక్ చేయడం ఇంపార్టెంట్ కాదు, రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు రియాక్ట్ అయ్యారనేది ఇంపార్టెంట్. ఈ రియాక్షన్స్ అనేవి డ్రైవింగ్లో ఒక బ్రేకింగ్ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఈ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు స్టీరింగ్ ఉంది, కార్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారు, స్టీరింగ్ కంట్రోల్ చేయాలి, ఒక టర్నింగ్ వచ్చింది, స్టీరింగ్ తిప్పారు. స్టీరింగ్ తిప్పడం ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సినంత తిప్పామా లేదా, మనకు కావాల్సినంత తర్వాత దాన్ని ఎప్పుడు బ్యాక్ చేయాలి, బ్రేక్ ఎంత ప్రెషర్తో నొక్కాలి, అక్కడ ఎంత అవసరం, ఎంత బ్రేక్ నొక్కాలి, అలాగే ఎప్పుడు ఏ గేర్ మార్చాలి, ఏ టైంకి రియాక్ట్ అవ్వాలి, క్లచ్ ఏంటి, ఈ అన్నిటినీ కూడా రోడ్డు సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక టైమింగ్ చేయడం, ఒక టైంకి కరెక్ట్ టైంకి రియాక్ట్ అవ్వడం అనేది డ్రైవింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఎవరైతే రోడ్డు పరిస్థితులకి ఆలస్యంగా స్పందిస్తారో, లేదంటే ఆ పరిస్థితులకి కరెక్ట్ టైంకి స్పందించరో, వాళ్ళ వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు కరెక్ట్గా రియాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ విజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ విజన్. ఇప్పుడు మీరు రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఏ కంట్రోల్ని ఆపరేట్ చేయాలి అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్టీరింగ్, గేరు, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, వీటిల్లో ఏ కంట్రోల్ని మీరు ఆపరేట్ చేయాలి అన్నా కూడా దేని ప్రకారం చేయాలి? రోడ్డు మీద ఏం జరుగుతుంది అన్న దాని ప్రకారమే చేయాలి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, సరదాగా నాకు నచ్చినప్పుడు బ్రేక్ నొక్కుతాను, నాకు నచ్చినట్టు స్టీరింగ్ తిప్పుతాను, నాకు నచ్చినట్టు బ్రేక్ గేర్ మార్చుకుంటాను, లేకపోతే నాకు నచ్చినట్టు క్లచ్ యూస్ చేస్తానంటే కుదరదు. మనం ఇక్కడ ఏది చేసినా కూడా దేని ప్రకారం చేయాలి? రోడ్డు మీద ఏం జరుగుతుందన్న దాని ప్రకారమే చేయాలి. రోడ్డు మీద ఏం జరుగుతుంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? రోడ్డు మీద ఏం జరుగుతుందనే విషయం మనం కళ్ళతో చూసి మనం తెలుసుకోవాలి. విజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఈ మార్జిన్స్ ఎస్టిమేషన్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో తర్వాత చేస్తాను. మీరు కరెక్ట్గా రోడ్డు మార్జిన్స్తో కలిపి రోడ్డుని చూడాలి. చూసిన తర్వాత మన బుర్ర ఇంటెలిజెన్స్, మన బుర్ర ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? రోడ్డు మీద మిగతా వెహికల్స్ ఎటు మూవ్ అవుతున్నాయి, ఎవరి మూమెంట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, నా ముందు ఒక ఆటో వెళ్తుంది, ఆటో ముందు ఎవరో ఒక లేడీ చేపెట్టారు, మన బుర్ర ఆలోచించాలి. ఓకే, ఆవిడ చేపెట్టారంటే ఆటో అతను నెక్స్ట్ ఆగే అవకాశం ఉంది. దానికి వాళ్ళ మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేసి వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి, దానికి మనం ఏం చెయ్యాలి అని మన బుర్ర ఆలోచించాలి. ఎప్పుడైతే మన బుర్ర కరెక్ట్గా ఆలోచిస్తుందో అప్పుడు మనం కరెక్ట్గా రియాక్ట్ అవ్వగలం. అబ్జర్వ్, థింక్, దెన్ రియాక్ట్. గమనించండి,
ఆలోచించండి, దానికి తగ్గట్టు స్పందించండి. అబ్జర్వ్, థింక్, రియాక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నంతసేపు మీ మైండ్లో ఇది రన్ అవుతానే ఉండాలి. వెహికల్ డ్రైవ్ చేయడానికి కావలసిన సామర్థ్యం మీకు ఉందా లేదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఏ పనిని చేసినా కూడా ఆ పనిని అర్థం చేసుకొని చేయడం, ఆ పని గురించి పూర్తిగా తెలుసుకొని చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటి మీద మీకు పూర్తిగా అవగాహన అనేది ఉండాలి, పూర్తి సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే మినిమం రోడ్డు మీద వెహికల్ డ్రైవ్ చేయడానికి కావాల్సిన మినిమం రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు తెలుసుకోవాలి, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, మనం వాడే కంట్రోల్స్, వెహికల్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో, స్టీరింగు, గేరు, క్లచ్, బ్రేకు, యాక్సిలరేటర్, వీటి గురించి కూడా మనకి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అది లేకపోతే, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయని మీరు ఎవరన్నా అడిగితే 90% వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే 6 సబ్జెక్టులు ఉంటాయని. 3 సబ్జెక్టులు ఉంటాయి, సైన్స్, సోషల్, మ్యాథ్స్. మిగతా 3 లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి లాంగ్వేజెస్ అనేవి మనం ఎందుకు నేర్చుకోవాలి? కమ్యూనికేషన్. మన స్టేట్లో ఉన్నంత వరకు మనకి తెలుగు వచ్చి ఉండాలి. మన స్టేట్ దాటితే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీ అనేది వచ్చి ఉండాలి. అలా కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వాలి అంటే కనుక మనకి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఈ 3 లాంగ్వేజెస్ని మనం నేర్చుకోవడానికి కారణం ఏంటి? కమ్యూనికేషన్. ఈ ముక్క ఫస్ట్ క్లాస్ పిల్లోడికి మనం చిన్నప్పుడే చెప్తే, ఈ విషయాన్ని కనుక వాడు అర్థం చేసుకుంటే 10th అయిపోయేటప్పటికి 3 భాషల్లోనూ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు వాడే కంట్రోల్స్ ఏది ఎందుకు అని మీకు అర్థం కానప్పుడు, మీరు చేసే ప్రాక్టీస్ని అర్థం చేసుకోకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేసినా మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వదు. మీరు ఇండివిజువల్గా వెహికల్ తీయడానికి మీకు ధైర్యం సరిపోదు. సో మీరు వాడే కంట్రోల్స్, అసలు స్టీరింగ్ ఏంటి, గేర్ ఏంటి, క్లచ్ ఏంటి, వీటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో మనం వాడే ఒక కుక్కర్ ఉంటుంది. ఈ కుక్కర్ గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా వంట చేసామనుకోండి, ఏమవుతుంది? సో ప్రెజర్లో ఉన్నప్పుడు మూత తీస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. చిన్న చిన్న వస్తువుల గురించి వాడేటప్పుడే మనం అంత తెలుసుకొని వాడుకోవాలన్నప్పుడు, ఒక కార్ని ఇన్ని లక్షలు పెట్టుకునే కార్ని రోడ్ల మీద తోలాలి అన్నప్పుడు, ఆ కార్ల గురించి, రోడ్ల గురించి తెలుసుకోకుండా మనం వెహికల్ డ్రైవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. మనం ఒక వస్తువుని వాడుతున్నాము అన్నప్పుడు దాన్ని వాడితే సరిపోదు. దాన్ని ఎప్పుడెప్పుడు సర్వీసింగ్కి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు అలైన్మెంట్ చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు ఆయిల్స్ మార్చాలి, ఏ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇలా మినిమం మెయింటెనెన్స్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. క్లాసెస్లో మీకు ఆ కంప్లీట్ మెయింటెనెన్స్ గురించి కూడా డీటెయిల్ వీడియో అనేది వస్తుంది. లాస్ట్ బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ క్వాలిటీ కనుక మీరు అలవాటు చేసుకుంటే, ఇందాక మనం ముందు చెప్పుకున్న ప్రతి క్వాలిటీని మీరు ఈజీగా ఫాలో అవుతారు. ఆ క్వాలిటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఒక బస్సు డ్రైవర్ తప్పు చేస్తే ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి? ఒక కారు నడిపే వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే ఆ డ్రైవర్, కారులో ఉన్న మిగతా వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎదుర్కొంటే ఎవరైనా గుద్దితే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు. ఒక యాక్సిడెంట్ అంటే ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అలాంటప్పుడు మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటే, మనం కరెంట్తో ప్రాబ్లం లేదా? ఎందుకు లేదు, ఉంది. అలాగని కరెంటు వాడుకోవడం మానేస్తున్నాం, జాగ్రత్త పడుతున్నాం, దాని గురించి తెలుసుకుంటున్నాం. కరెంటు తోటి మనం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాం. గ్యాస్తో ప్రాబ్లం లేదా? గ్యాస్ సిలిండర్ పేలితే మనం చనిపోతాం, గ్యాస్తో ప్రమాదం ఉంది. కానీ గ్యాస్ దాన్ని ఎలా వాడాలి ఏంటి అని తెలుసుకుంటున్నాం, దాంతో మనం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా కార్ల గురించి, వెహికల్స్ గురించి, రోడ్ల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పూర్తి నాలెడ్జ్ తోటి రోడ్ల మీదకి వెళ్ళాలి. రెస్పాన్సిబిలిటీ, నేను తప్పు చేస్తే ఇంతమంది సఫర్ అవుతారు అనే రెస్పాన్సిబుల్ ప్రతి ఒక్క రోడ్ యూజర్కి ఉండాలి. ఇవి డ్రైవర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్. మీరు వెహికల్ డ్రైవ్ చేయాలి అంటే, డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళాలనుకుంటున్నా, డ్రైవింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. మీకు డ్రైవింగ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో ఎక్కడితో అయిపోతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.